ఏపీ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. హ్యాపీ రిసార్ట్స్ నుండి లైవ్లో ఆయన పాల్గొన్నారు. బీసీలను వీళ్ళందరూ కూడా వాడుకుంటున్నారు, బీసీలను ఉపయోగించుకుంటున్నారు, మీరు అదే విధంగా ఉపయోగించుకుంటున్నారు అంటే నేను బీసీలను ఉపయోగించుకోవడానికి చెప్పడం లేదు, బీసీలకు న్యాయం చేయమని అడుగుతున్నాను. ఈరోజు నిజంగా బీసీలకు 1000 ఎకరాలు భూములు కేటాయిస్తే ఆ పేరు ఆ స్థానము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వస్తుంది, కానీ రామచంద్ర యాదవ్కో బీసీవై పార్టీకో రాదు. ఆ పేరు అతన్నే తీసుకోమంటున్నాను, వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నాను, బీసీలకు న్యాయం చేయమని అడుగుతున్నాను తప్ప మరొకటి కాదు. సార్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. చిదంబర్ గారు ఒక్క నిమిషం. ప్రభుత్వము అమరావతి ప్రాంతంలో ప్రైవేట్ సంస్థలకు ఎలాంటి ప్రాతిపదికన ఏ షరతులతో భూములు కేటాయిస్తుందో అదే షరతులతో అదే ధరకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ 2019లో సార్ ఒక్క నిమిషం. సార్ ప్రసాద్ గారు సార్ ఒక్క నిమిషం. ప్రైవేటు సంస్థలకు 99 పైసలకు భూములు కేటాయించే నారా చంద్రబాబు నాయుడు గారు అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వ్యవస్థ కావాలంటే మాత్రం 50 లక్షల రూపాయలు నిర్ణయించింది. అది ఆయనకి వెంకటేశ్వర స్వామి పైన ఉన్న భక్తికి నిదర్శనం అని అనుకుంటాం. ఎందుకంటే 90 పైసలకో రూపాయికో ఇస్తే తక్కువ చేసినట్టు ఉంటుంది కాబట్టి 50 లక్షలకి ఇస్తున్నామని చెప్పి ఉండొచ్చు అన్న, అంతే తప్ప ఇంకొకటి కాదు. రామచంద్ర యాదవ్ గారు 2019లో మీరు జనసేన నుంచి పోటీ చేశారు, 16,000 ఓట్లు వచ్చాయి పొంగునూరు నుంచి. 2024లో మీరు మీ పార్టీ నుంచి పోటీ చేశారు, 4,000 ఓట్లు వచ్చాయి. అంటే 25% మాత్రమే వచ్చాయి మీకు 2019. ఎలా చూడాలంటే మీ పార్టీని ఎలా అంటే కోర్స్ మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే ఇంకా ఎక్కువ వచ్చిండేటి, ఎందుకంటే మీరు దాదాపుగా పొంగనూరు కాన్స్టిట్యున్సీలో అన్ని ప్రతి ఇంటికి రీచ్ అయ్యి ఉన్నారు మీరు, కానీ కేవలం 4,000 వచ్చాయి. మీ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి 3,500 వచ్చాయి, మురళీమోహన్ ఎవరోసం, మీకు 4,400 వచ్చాయి. ఎలా చూడాలి దీంతో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకోవాలి? భవిష్యత్తులో పోటీ చేయాలనుకున్నా లేకపోతే మీ పార్టీ నుంచి రాజకీయంగా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తుందని అనుకోవాలి? షూర్ అన్న. ఒకటి, మీరన్నట్టు 2019 ఎన్నికల్లో నేను జనసేన పార్టీ తరపున పోటీ చేసినప్పుడు ఆనాడు పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకున్నాను. ఇంటింటికి 6 మండలాల్లో ఇంటింటికి వెళ్ళడం జరిగింది, ఓట్లు అభ్యర్థించడం జరిగింది. 2024 వచ్చేసరికి 2024 ఎన్నికలకు ముందు నా మీద అనేక రకాలుగా కుట్రలు జరిగాయి. పార్టీని పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం చేయలేని పరిస్థితి సృష్టించినప్పటికీ కూడా పుంగనూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి అన్ని రకాలుగా నేను సిద్ధపడే నామినేషన్ వేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తేదీన ఏప్రిల్ 25వ తేదీన నామినేషన్ వేసిన తర్వాత 3 రోజుల పాటు ప్రచారం నిర్వహించిన తర్వాత ప్రజల్లో వస్తున్న ఆదరణ, ప్రజల్లో వస్తున్న మార్పు చూసి 2 పార్టీలు కుమ్మక్కయ్యి 4వ రోజున నా వాహనాలపైన దాడి చేసి కాల్చేసి సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ముందే నిప్పు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి మహిళలని కూడా చూడకుండా తరిమి బౌన్సర్స్ని పెట్టి కొట్టిస్తే ఆనాడు పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా కేసులు పెట్టకుండా నా మీద నాతో పాటు సుమారు నాకు సంబంధించిన నాయకులు అనుచరుల పైన 60 మందికి పైగా 307 కేసులు, హత్యాయత్నం కేసులు, మరో రకంగా క్రిమినల్ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి ఇవన్నీ సంఘటనలు అయిన తర్వాత దీని మీద న్యాయపరమైన పోరాటం చేస్తే ఆనాడు కేవలం నా పైన జరిగిన దాడి వల్లనే ఆనాడు రాయలసీమ రేంజ్ ఐజీగా ఉన్న అమ్మిరెడ్డి గారిని ఎన్నికల సంఘం చర్యలు తీసుకొని సస్పెండ్ చేయడం జరిగింది.